కళ్యాణదుర్గం ప్రజలు తానను అసెంబ్లీకి పంపుతారన్న విశ్వాసం ఉందన్న ధీమాను పీసీసీ అధ్యక్షుడు కళ్యాణదుర్గం నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి రఘువీరారెడ్డి వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రజలు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసుకుంటామన్నారు. కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యమని కళ్యాణదుర్గం ప్రజలు విశ్వసిస్తున్నారన్నారు. ప్రజలకు రాబోయే రోజుల్లో చేసే అభివృద్ధి పనుల ప్రణాళికలు ప్రజలకు వివరించనని, ఎవరైనా ఏ పార్టీలో ఉన్నా అభివృద్ధిని చూసి ఓటు వేయాలంటున్న రఘువీరారెడ్డితో మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. మరో 2 రోజుల్లో ప్రచారం ముగిసింది. ఈ నేపథ్యంలో ఏదైతే ఉందో పీసీసీ అధ్యక్షుడు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ తన నియోజకవర్గం ఏదైతే కళ్యాణదుర్గంలో కూడా పర్యటిస్తూ రోడ్ షోలు నిర్వహిస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. కళ్యాణదుర్గం పట్టణంలో భారీ ఎత్తున రోడ్ షో నిర్వహిస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. పెద్ద ఎత్తున ఏదైతే ఉందో కాంగ్రెస్ అభిమానులు జెండాలు చేతబూని కాంగ్రెస్కి ఓటు వేయాలని చెప్పి కోరుతూ రోడ్ షో నిర్వహిస్తున్న పరిస్థితి ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పాటు అలాగే నియోజకవర్గంలో పరిస్థితి ఎలాగ ఉంది, ఎలాగ ఓటర్లు తనను రిసీవ్ చేసుకుంటారు, ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారని తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. సార్ చెప్పండి సార్, ఓవైపు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలు చూస్తూ మీ నియోజకవర్గం పైన కూడా దృష్టి శాసించారు కదా, మిమ్మల్ని ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారు? చాలా బాగుంది. ప్రజలు తప్పకుండా కాంగ్రెస్ ఆదరిస్తారు. నా కళ్యాణదుర్గంలో కూడా ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపుతారు అనేటువంటి విశ్వాసం నాకు ఉంది. గతంలో చేసిన అభివృద్ధి మళ్ళీ నెక్స్ట్ 5 ఇయర్స్కి ఇక్కడ పెట్టుకున్నటువంటి ప్రణాళిక అవన్నీ కూడా పాజిటివ్గా ఉంది, కలిసి వస్తుంది. ప్రధానంగా ఏదైతే ఉందో రాహుల్ గాంధీ పర్యటన తర్వాత ఒక జోష్ ఏపీలో వచ్చిందనే ప్రచారం జరుగుతుంది. ఎలా ఉంది? కళ్యాణదుర్గంలో కూడా రాహుల్ గాంధీ పర్యటన సాగింది కదా, ఆ జోష్ ఎలా కనబడుతుంది? 2-3 విషయాలు. ప్రత్యేక హోదా కాంగ్రెస్తోనే వస్తుంది, రైతులు రుణమాఫీ అవుతాయి. అంతమించి ప్రతి పేద కుటుంబానికి నెలకు 6,000 రూపాయలు, ఏడాదికి 72,000 రూపాయలు వాళ్ళకు నేరుగా లబ్ధి కలుగుతుంది అనేటువంటివి బాగా ప్రభావితం అవుతా ఉన్నారు. యువతకు ఉద్యోగం విషయంలో కూడా ఇవన్నీ మాకు కలిసి వస్తాయి. సార్, రాష్ట్రానికి ప్రత్యేక హోదాకు సంబంధించి ఇప్పటికే గ్రౌండ్ లెవెల్కి తీసుకుని వెళ్ళిన పరిస్థితి ఉంది, మీరు అనేక కార్యక్రమాలు చేశారు. మరి ఈ ప్రత్యేక హోదాకు సంబంధించి ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారు సార్? ఇది రాష్ట్ర భవిష్యత్తుకు ముడిపడి ఉన్నటువంటిది. రాష్ట్రం ప్రగతి పథంలో ముందుకు వెళ్ళాలంటే కేవలం ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుతోనే సాధ్యం. అందుకోసం ప్రజలు తప్పకుండా కాంగ్రెస్ ఆదరిస్తారు. రాహుల్ గాంధీ గారు ప్రధాని చేసుకోవడానికి వారి వంతు కృషి చేస్తారని నేను నమ్ముతా ఉన్నాను. ప్రధానంగా ఏదైతే కరువు జిల్లా అయిన అనంతపురం జిల్లాలో మీరు వచ్చిన తర్వాత ఏదైతే ఉందో కాంగ్రెస్ హయాంలో పాదయాత్ర నిర్వహించడంతో ఒక్కసారిగా నీరు వచ్చిన పరిస్థితి ఉంది. దీన్ని ఎలా రిసీవ్ చేసుకున్నారు ప్రజలు కృష్ణా జిల్లాకు సంబంధించి? ఒకటి, తాగునీటికి సంబంధించి శ్రీరామరెడ్డి తాగునీరు కానీ లేకపోతే మున్సిపాలిటీలో తెచ్చినటువంటి నీళ్లు కానీ అది ప్రజలు అక్నాలెడ్జ్ చేస్తూ ఉన్నారు. మాకు మేలు జరిగింది, కాంగ్రెస్ హయాంలో మేలు జరిగింది అని వాళ్ళు అక్నాలెడ్జ్ చేస్తున్నారు. అందులో జీడిపల్లి రిజర్వాయర్కి ఆ రోజు మేమే తీసుకొని వచ్చినాము. ఆ నీళ్ళని చెరువులకు నింపాలి. తప్పకుండా మా హయాంలోనే చెరువులకు నీళ్లు వస్తాయి అనేటువంటిది ప్రజలు గట్టిగా నమ్ముతా ఉన్నారు. ప్రధానంగా మరోవైపు ఏదైతే ఉందో మీ నియోజకవర్గానికి వచ్చే పరిస్థితి ఏదైతే ఉందో, గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పటికీ ఎలాంటి కార్యక్రమాలు సాగలేదు. రఘువీరెడ్డి హయాంలోనే ఔటర్ రింగ్ రోడ్డు కానీ రైల్వే లైన్ కానీ ఇక్కడికి వచ్చిన పరిస్థితి. ఈ పథకాలు ఎలాగ ముందుకు తీసుకోవడానికి మీరు ఎలాంటి ప్రణాళిక రెడీ చేసుకున్నారు సార్? గత 10 ఏళ్ల కింద చెప్పినటువంటివన్నీ 100% రూపాయలు అమలు పరిచినాము అనేటువంటిది ఒక విశ్వాసం, నమ్మకం. అట్లనే నెక్స్ట్ 5 ఇయర్స్కి ఒక ప్రణాళిక కూడా ఇచ్చిన. అన్ని చెరువులకు నీళ్లు నింపుతామని, ఇంటింటికి కుళాయి ద్వారా శ్రీరామరెడ్డి తాగునీళ్ళు ఇస్తామని, తర్వాత 1100 ఎకరాల భూసేకరణ చేసి పెట్టినాం తిమ్మ సముద్రం దగ్గర. అక్కడ పరిశ్రమలు తీసుకొచ్చి నిరుద్యోగ సమస్య పరిష్కారం చేస్తామని, అర్ధాంతరంగా ఆగిన రైల్వే లైన్ పూర్తి అవుతుందని చేస్తామని చెప్తున్నాం. ప్రజలు నమ్ముతా ఉన్నారు. అది మాతోనే సాధ్యమని ప్రజలతో మమేకమైపోతున్నాం. పూర్తిగా మీ హయాంలో జరిగిన అభివృద్ధిని చూసి ఓటేయాలని మీరు అడుగుతున్నారు. మరోవైపు చెరువులు కూడా నింపుతామని చెప్తున్నారు. ఇదే మాట మిగిలిన పార్టీలు కూడా చెప్తున్న పరిస్థితి ఎలా రిసీవ్ చేసుకున్నారు? చేసి చూపించినటువంటి వారు మేము, మాటలు చెప్పేటువంటి వాళ్ళు మిగిలిన వాళ్ళు. నేను ఎవరిని విమర్శించదలుచుకోలేదు, కానీ ప్రజల మీద పూర్తి నమ్మకం ఉంది నాకు. వాళ్ళు తప్పకుండా ఆదరిస్తారు.
చివరిగా చెప్పండి, ఓటర్లకి ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారు? అభివృద్ధికి ఓటేయండి. ఏ పార్టీలో అయినా ఉండండి, అభివృద్ధికి ఓటేయండి. అభివృద్ధి నేను కలిసి నడుస్తాం, గతంలో చూపించినాం. మీ భవిష్యత్తుకు ఓటు వేసుకోండి. అది కేవలం హస్తం గుర్తుకు ఓటు వేయడం ద్వారానే సాధ్యమని నేను వాళ్ళకి చెప్పదలుచుకున్నాను. ఓకే సార్, గతంలో ఏది చేసి చూపించానో అది మళ్ళా చెప్తున్న పరిస్థితి. అలాగే కళ్యాణదుర్గంలో అన్ని చెరువులు నింపుతానని చెప్తున్న పరిస్థితి. ఏదైనప్పటికీ రఘువీరెడ్డికి సంబంధించి కళ్యాణదుర్గం రాహుల్ గాంధీ పర్యటనతో ఒక జోష్ వచ్చిందని చెప్పవచ్చు. పూర్తిగా కళ్యాణదుర్గంలో ఒక మార్పు కనిపిస్తుందని కూడా రఘువీరెడ్డి చెప్తున్న పరిస్థితి. ఏదైనప్పటికీ కాంగ్రెస్ విజయం సాధిస్తుంది కళ్యాణదుర్గం రఘువీరెడ్డి చెప్తున్నారు. మరోవైపు అలాగే తను చేపట్టిన అభివృద్ధి క్రమం తను గెలిపిస్తానని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరా సుదర్శన్తో శ్రీనివాస్, ఎన్టీవీ, కళ్యాణదుర్గం నుంచి.